యాసంగి ఆరంభానికి ముందు మూసి ప్రాజెక్టు పొంగిపొర్లింది. 2 పంటలకు డోకా ఉండదని ఆయకట్టుదారులు సంబరపడ్డారు. యాసంగిలో పూర్తి స్థాయిలో నీరందిస్తామని అధికారులు స్పష్టం చేశారు. సాగునీటి పారుదల శాఖ భరోసాతో నాట్లు వేశారు. వారం క్రితం వరకు పర్వాలేదనిపించిన పారకం క్రమంగా తగ్గడంతో శివారు ఎండుతుందని సూర్యాపేట జిల్లా రైతులు శివమెత్తుతున్నారు. నైరుతి ఈశాన్య రుతుపవనాలు నిస్తేజంగా మారినా ఒక్క కుంభవృష్టితో చిన్న పెద్ద జలాశయాలన్నీ నిండుకుండలా తయారయ్యాయి. 2 ఏళ్లుగా వట్టిపోయిన మూసీ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. మూసీ నది పరివాహక ప్రాంతంలోని 2 పంటలకు నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూసీ ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వలకు కింద 30,000 ఎకరాలకు నీరందిస్తామని నీటిపారుదల శాఖ వెల్లడించింది. అధికారులిచ్చిన భరోసాతో ఆయకట్టుదారులు రబీ సాగుపై దృష్టి సారించారు. 3 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి ఆయకట్టు సస్యశ్యామలమైంది. వంతుల తంతులతో శివారుకు నీరందడం లేదని బాధిత రైతులు నీరందించాలని ఆందోళన చేస్తున్నారు. 750 ఎకరాలు పార్కంతా ఈ రోజుకు 8 రోజులు అవుతుంది. వాళ్ళు నీళ్ళు ఒక 2 ఎకరాలు కూడా పైన మోటార్లు పెట్టారు, 400 మోటార్లు పెట్టారు. వాళ్ళు పెట్టిన మేము మాకు వాళ్ళు జీవన తీస్తలేరు. ఆయన చెప్పిన 196 తూము కింద 752 ఎకరాల పార్కంత ఉంది. ఇప్పుడు దానికి కూడా 30 ఎకరాలు కూడా నీళ్ళు అందిన ప్రసక్తి లేదు. ఆరుతడి పంటలకి శనగ వేసాము. శనగ వేసిన తడి పంటలు కూడా 3వ తడి కూడా ఇంతమంది వాటర్ రావట్లేదు. మేము మా భార్యల పుస్తకాలు తాడు బ్యాంకులో పెట్టాం సార్. 2 ఎకరాల 10 గుంటలు ఇలా సేద్యం చేసినాం. ఇలా ఆరుతడి పంటలు కాదు కదా, 3 తడి పంటలు కూడా ఈ రోజు ఈ కాలువ నీళ్ళకి రావట్లేదు సార్. ఇక్కడ మూసీ ప్రాజెక్టు కింద వాటర్ లీకేజ్ వాటర్ ఉన్నప్పుడు చివరస్తకు నీళ్ళు రాలే ఉన్నారు. ఇలా మూసీ ప్రాజెక్టు నీళ్లు కూడా గేట్లు పగటి బందీగా చేశారు. మరి ఇలా చూసుకున్నట్టే కేటీఆర్ కుబ్రేడు కూడా చేస్తే లంబెడతాండో డిసెంబర్ 2వ వారం నుంచి పంట చేతికి అందే వరకు పూర్తి స్థాయిలో నీరందించేలా సర్కారు నిర్ణయించింది. 3 విడతల వరకు సంపూర్ణంగా నీరందినా చివరి విడతల్లో మాత్రం పారకం సామర్థ్యం తగ్గిందని శివారు రైతులు వాపోతున్నారు. లీకేజీల నివారణ, కాలువల ఆధునీకరణ కోసం కేటాయించిన కోట్లు వృధా అని రైతులు వాపోతున్నారు. మూసీ కెనాలి కాలువ కింద గత వారం రోజుల నుంచి నీళ్ళు వస్తున్నాయండి. అయినా కానీ ఇంతవరకు మొదటి తూము కింద నా పొలం కూడా పట్టలేదండి. కాలువ ఎప్పుడు అడిగినా అధికారులు ఏమంటారు, లెవెల్ పడిపోయింది అంటారు. పైన మోటార్లు పెట్టారు, నీళ్ళు కరెక్ట్ రావట్లేదు. ఆ ఏ గారు ఏమంటది, ఎప్పుడు ఫోన్ చేసినా గానీ ఒక 3 ఫీట్లు లెవెల్ పడిపోతుంది, కరెంట్ ఉన్నప్పుడు లెవెల్ తగ్గిపోతుంది అంటారు. ఈ 50 సంవత్సరాల నుంచి కెనాలి కింద పారగంతకు ఎన్నడైనా ఇంత ఇబ్బంది కాలేదండి. పుట్టకొచ్చింది, చేతికొచ్చే దశ టైంకి వచ్చింది. ఇప్పుడు నీళ్ళతోటే పని, నొప్పికి రోగానికి అన్నిటికీ వాదుకొని రైతులు కష్టపడి పని చేసుకుని చేతికి అంతో ఇంతో చేతికి వస్తుంది. ఇక పుట్టకొచ్చింది ఏ దశ అనేది లేదనుకుంటే ఇప్పుడు నీళ్ళ మీద ఆధారపడి రైతులు మొత్తం ఇప్పుడే ఇంత టైట్ చేసి ఉంటే దాంట్లో తక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ చేద్దరు రైతులు. అప్పుడేమో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని చెప్పి ఇష్టం వచ్చినట్టు వదిలేరు. ఫస్ట్ తడి నాటు పెట్టేటోళ్ళకి ఇస్తే, కలపకూళ్ళకి ఇస్తే, ఉన్న నాటోళ్ళకి ఇస్తే ఏముంది. ఇప్పుడు చేసిన కష్టం మొత్తం ఎండిపోయి, కష్టం మొత్తం ఏమి లేకుండా ఎండిపోయి. ఫస్ట్ చెప్పాలి సార్, ఉన్న పెట్టుబడి మొత్తం ఏమి లేకుండా ఎండిపోయి. కూలి చేసుకొని మా రెక్కలు కష్టం చేస్తేనే మాకు వచ్చేది. మాకేం జాబ్ లేదు, మాకేమేమి లేదు. రైతులం మేము ఉన్న కష్టం చేస్తేనే బుక్కెడు అన్నం వచ్చేది. తాత్కాలిక కల్వర్టు, అక్రమ మోటార్లను తొలగించి చివరి భూములకు నీరందించుకుంటే పెట్టుబడులు దక్కడం గగనమంటున్నారు మూసీ ఆయకట్టుదారులు. ఈ నాటైతే పెట్టినాం గానీ ₹1,00,000 పెట్టుబడి వచ్చింది. మాకు ఈ పరిస్థితి ఏంది సార్? మాకు నీళ్ళు ఇవ్వకుండా బాగుండదు కదా. పోదు మొదగాలు నీళ్ళు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని. ఒక ఎకరానికి 50,000 ఖర్చు వస్తుంది. టాటర్ కిరాయి తోటి, మందు కట్టలతోటి మాకు కిందికి నీళ్ళే ఇస్తలేరు. మాకు బాధ కదా సార్, మాకు ఇబ్బంది కదా. మీ ఇంత పెట్టుబడి పెట్టి నెత్తి నోరు మొత్తుకోమా, పురుగుల మందు పోసుకొని సామా. మీరు ఇవ్వకున్నా మాకు బాధ లేకపోయింత మీరు ఇస్తే నీళ్ళు ఇచ్చి మాకు ఇంత పెట్టుబడి టాటర్ కిరాయి తప్పదా, కూలీలు తప్పదా, పిండి బస్తాలు తప్పవా, కలుపులు తప్పదా అట్లా సార్. దీనికన్నా మేము ఏ బాగుపడేదే ఉంది సార్? చెప్పు, మీరే చెప్పండి. మీరు దీనివల్ల మాకేమైనా అనుభవా? ఏ దేశం పోయినా కూలి చేసుకునే బద్దం కదా సార్. వస్తున్నాయి అంటారు సార్. వస్తున్నాయి సార్, మీరే చూసుకోండి. మీరు ఎండబెట్టి పొలంలో నిలబెట్టి ఏమైనా దిగబడుతుందా కింద? ఏమైనా పదుందా? ఈ తడి కాకపోతే మళ్ళీ తడికైనా వస్తుంది, ఉంటది, అవకాశం ఉంటది సార్. మాకు ఇది లేదా అది లేదా ఏముంది? మాకు ఆకలి దుప్పకుండా మేము చేసేదే ఈ బతకాయ. మాకు ఇంకా ఇది ఎండబెట్టు చెప్పించుకొని మేము ఏం చేయం సార్? ఇక మూసీ ప్రాజెక్టులో సరిపడా నీరున్నా తగ్గిన పారకంతో నష్టపోతున్నామంటున్న సాగుదారులు పొట్టదశలోని పంటను గట్టెక్కించే ప్రయత్నం చెయ్యాలని వేడుకుంటున్నారు.